హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ఏవి ఫ్యామిలీ. కొన్ని కూరగాయలు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. మన ఆన్లైన్లో నేను దొండకాయ కొన్నాను కదండి. చూడండి, దొండకాయలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను నేను. చూద్దామండి, మళ్ళీ ఉంటే పడిపోతాయి కదా. ఫస్ట్ టైం అండి నా దొండకాయలు. కాకపోతే నాకు అందట్లేదు, మా పాప తక్కువ మనకి తెలుస్తుంది. అన్నీ తెంపి చూపిస్తానండి ఒకేసారి. మా పాప తెంపుతుందండి, నాకు అందలేదు, అందుకని పాప అయితే ఇప్పుడు తెంపుతుంది. ఫస్ట్ టైం అయినా చూడండి ఎన్ని వచ్చాయి. ఒక పావు కేజీ ఉంటాయి అనుకుంటా. బాగా వచ్చాయండి. ఇవి పెన్సిల్ దొండండి. నేను చూసే తీసుకున్నాను, అంటే అలాగనే చూసి ఆన్లైన్లో నేను తీసుకున్నానండి. మరి నేను అనుకున్నట్టే వచ్చాయండి. కొన్ని దొండకాయలు 4-5 రకాలు ఉన్నాయి కదా, అవి వస్తాయేమని నేను భయపడ్డాను, కానీ పెన్సిల్ దొండ వచ్చిందండి. చాలా లేతగా ఉన్నాయి, ఇంత పెద్ద సైజులో వచ్చినా లేతగా ఉన్నాయండి. కాకపోతే ఇవి తెంపితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎదుగుతాయి కదా, అందుకనే ఇవి హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఇన్ని వచ్చాయి. ఇవి ఇక్కడ కూడా చూడండి, నేతి బేర పెట్టానండి. ఇది తీగ ఇదండి, ఇందులో నేతి బేర పెట్టుకున్నాను నేను. ఇది కూడా పైకి ఎక్కించాను, చూడండి వస్తుంది. ఇది పక్షుల కోసం మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. పక్షులకి ఫుడ్ పెట్టాను, వాటర్కి ఒకటి, ఫుడ్కి ఒకటి అండి. చూడండి ఎక్కడ పెట్టుకుందో పక్షులు పిట్టలు. చూడండి మా కలబంద మీద దిష్టికి పెట్టిన వాటి మీద గూడు కట్టుకున్నాయి. 3 డేస్ నుంచి పెట్టేస్తున్నాయి, వచ్చి సౌండ్ బాగా చేస్తున్నాయి. గుడ్లు పెట్టుకోవడానికి రెడీ ఉన్నాయండి, కట్టుకున్నాయి ఇంకా నా పట్టు. ఇలాంటివి చూస్తుంటే మనకు ఎంత ఆనందం ఉంటుంది. ఇవ్వండి, రాధా మనోహరం వేసి 1 ఇయర్ అవుతుంది, ఇంకా పువ్వులు రాలేదని మొన్న మాటలు అదే రావాలని మొక్కుకున్నానండి. అలాగ అనుకున్నట్టు ఒక 10 డేస్లో నాకు మొగ్గలు వచ్చాయండి. చూడండి రిజల్ట్ అయితే కనిపించింది. మొక్కలకు కూడా ఉంటుందండి ప్రాణం అన్నట్టు. చూడండి నా బాధ అర్థం చేసుకొని మొగ్గలు వస్తున్నాయి. బ్లూమింగ్ స్టార్ట్ అయ్యిందండి. 1 ఇయర్ అయింది, రాలేదు. ఏంటి తీసేయాలా ఉంచాలా అనుకున్నాను, కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి. చూద్దాం, అనడానికి ఇంటి ముందు బాగుంటుందని ఇంటి ముందు వేసుకున్నానండి. ఇందులోని అక్కడ కొన్ని బొరబాటీలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము రండి. చూడండి పైకి ఎక్కిపోతుంది తీగ. కట్ అయిపోయింది, పైకి అండి. అందుకమ్మా నీకు అంతగా ఇవి అందుకు ఇక్కడ అవుతుంది. అవంటే పక్షుల కోసం అక్కడ ఒకటి పెట్టాను కదా, ఇది వాటర్తో ఇక్కడ పెట్టానండి. మీకు చూపిస్తాను. ఫుడ్ తింటుండగా మొక్కల్లో ఉన్నాయి చూడండి, మొక్కల్లో ఉంటాయి కనిపించదు. ఆకంతా తీసానండి, పురుగు పట్టేస్తుందని, గంగుల పురుగు వచ్చేస్తుందని నేను తీసేసుకున్నాను. ఇవి మధ్యలో ఉంటాయి కనిపించి. అక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. అందులో మొక్కలు కూడా చూడండి లోపల నుంచి. అక్కడ 2 మొక్కలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఈ ఆకులు చూడమ్మా ఎక్కడ ఉన్నాయి, కనిపించట్లేదు. దొండ తీగ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసానండి. 4 వచ్చాయి. ఒకటే తీగలో 4 దుంపలు వచ్చాయండి. నేను ఇక్కడ 2 పెట్టుకున్నాను, అక్కడ 2 పెట్టుకున్నాను. అంటే 2 కలిపి ఒక పాటలో పెట్టాను. అక్కడ పెట్టాను, ఇంక ఇక్కడ రాలేదండి. ఇక్కడ మొక్కలు ఎక్కువైపోవడం వల్ల అనుకుంటా రాలేదు. ఇక నేత బీర, మామూలు బీర పెట్టాను. మన పాలినేషన్ చేశాను కదండి. చూడండి అది కాయ ఎలా మారిందో. నేను చెప్పాను కదా డెఫినెట్గా కాయ కింద వస్తుందని. చూడండి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. పువ్వు పాలినేషన్ చేసి మీకు చూపించాను. కాయ కింద మారుతుందని చెప్పాను కదా, డెఫినెట్గా చూడండి మారుతుంది, కాయ అవుతుంది. నేనైతే ఇంతవరకు నేతి బీరకాయ నాకు పుట్టే నేను తినలేదండి. కాకపోతే నా తోటలో ఎందుకు వేసానంటే అందంగా ఉంటుంది, నేను వండుకొని తిని చూస్తానండి ఎలా ఉందో కూడా.
అందుకనే వేసానండి ఈసారి. సీడ్స్ అది కూడా హైవేల రోడ్లో దొరికితే తెచ్చి వేసానండి. అదిగో మందారం ఉంది. ఉదయాన్నే గులాబీలుగా చూడండి మందారం వేడింది. ఇది లేట్గా విచ్చుకుంటారు కదా, నేను ఎర్లీ మార్నింగ్గా పూజ చేసేస్తానండి. అప్పుడు కొన్ని పువ్వులు తెంపేశాను, ఆ వీడియో తీసానండి, పువ్వులు తెంపిన వీడియో. ఇదంటే బంగారం లేటుగా విచ్చుకుంటుంది కదా, అందుకని ఇప్పుడు తెంపుతున్నాను. అక్కడ కొంచెం గోరింటాకు ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి కరివేపాకు ఎంత హెల్తీగా వచ్చిందో మొన్న వర్షాలకి. చూడండి గంగుల పురుగు ఎలా తినేస్తుంది, చూడండి పురుగు ఎలా తినేస్తుందో. పట్టుకొని మొత్తం ఆకంతా తినేసింది. ఇగండి చూడండి, చూడమ్మా ఇవన్నీ తీసేయాలి. పట్టుకో. కొంచెం కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి, ఎందుకంటే తిరిగి తినేస్తున్నాయి. ఇంకా అవసరం కదా. ఉండమ్మా, కట్ అవ్వదు, కట్ చేస్తాను. ఇది చేసుకున్నానండి, పురుగులన్నీ తీసేసాను. ఎప్పటికప్పుడు చూసుకోవాలండి, లేదంటే వర్షాకాలం కదా బాగా తినేస్తాయండి. గోరింటాకు చూడండి, ఆషాఢం కదా తప్పకుండా పెట్టుకోవాలండి. గోరింటాకు ఆషాఢంలోని చూడండి ఎంత బాగా ఎదిగిందో ఒక మొక్క. ఇది నేను ఆషాఢంగానే ఉంచానండి, పెట్టుకుంటాను. ఇప్పుడు సాయంత్రం నూరుతానండి. ఇదంతా తెంపుతానండి. ఇదంతా తెంపడానికి టైం పడుతుంది కదా, కొంచెంసేపు అయ్యాక నేను చూపిస్తాను మొత్తం అంతా. ఇప్పుడు తెంపడానికి టైం అయిపోద్ది కదా. ఎండ ఒకటి వచ్చేసింది చూడండి, మళ్ళీ సమ్మర్లాగా ఎండలు వచ్చేసాయి, ముదిరిపోయి ఎండలు బాగా కాస్తున్నాయి. బయటికి రాలేకపోతున్నాను 9 అయ్యేటప్పటికి. చూడండి మొన్న ఇది ఏకాదశి రోజు ఉసిరి మొక్క తెచ్చిపెట్టానండి, చిగురులు బాగా వస్తుంది. చూడండి ఉసిరి మొక్క పెట్టుకున్నాను, మారేడు మొక్క ఉంది, తులసి మొక్క ఉంది, బ్రహ్మకమలం కూడా ఉందండి. అన్ని మొక్కలు నా ఇంట్లో ఉండాలని నేను వేసుకున్నానండి. అదొక్కటే ఉసిరి మొక్క ఒకటే లేదని ఇది కొన్నానండి. నెక్స్ట్ టైం జమ్మి మొక్క కూడా కొనేస్తానండి, అదొకటే బ్యాలెన్స్. మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ శంఖం పూలు ఉన్నాయండి, కొన్ని కూడా ఆలోచిద్దాం. చూడండి వెయిట్ అంతా బాగా వస్తున్నాయో. వీటితో అయితే నేను లాంగ్ వీడియో చేస్తానండి. అవి అందుకమ్మా కలబంద గురించి వీటి గురించి నేను లాంగ్ వీడియో అయితే చేస్తానండి. వీటి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేస్తానండి. అటు సైడ్ కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి పిచ్చుకలు చెప్పాను కదా, బర్డ్స్ వస్తున్నాయి పెట్టుకున్నాయని చెప్పాను కదా, గూడు పెట్టుకున్నాయి. చూడండి చెట్టు మీద ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయా? అలాగే మా చివరన అవే పెడుతున్నాయండి. ఇప్పుడు మాకు గూడు కట్టుకుంటున్నాయి. మార్నింగ్ లెగ్గానే మాకు ఈ సౌండ్స్ బాగా వినిపిస్తాయండి, చాలా బాగుంటుంది. మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే మనకి ఇలాగా పిచ్చుకలు సౌండ్స్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. మీరు అనుకోవచ్చండి ఈవిడ మొక్కల వీడియోస్, ఫుడ్ వీడియోస్ అన్నీ పెడుతున్నారు, దేవుడి గురించి ఎందుకు చెప్పట్లేదా అని అనుకోవచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తానండి. ఆ టైంలో వీడియోలు తీసుకొని పూజలు చేసి, ఆ పూజల్లో మనకి వీడియోల మీదకి వెళ్ళిపోద్ది కదండి మనసు అంతా, దేవుడి మీదకి ఉండదు కదా. అందుకని నేను దేవుడి మీదే పెడతానండి. అంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు వీడియో తీస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వీడియో తీసుకొని దేవుడి మీదకి అప్పుడు మనసు వెళ్ళదు కదండి, మనకు వీడియో మీదే ఉంటుంది. ఏమవుతుందా, బాగా వస్తుందా లేదా అనేసి ఉంటుంది కదా. అందుకని అలా కాకుండా నేనైతే దేవుడి పూజ అంతా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చేసుకున్నాక అప్పుడు వీడియో తీస్తానండి. ఆ వీడియోని నేను పాట రూపంలో కానీ అప్లోడ్ చేస్తానండి. నేను ప్రతిదీ ఫోన్ పక్కన పెట్టుకొని అయితే చేయనండి, పూజ అంతా అయిపోయాక చేస్తాను. మొక్కలు అంటారా పగలు కాబట్టి ఇవన్నీ క్లారిటీగా తీసుకుంటామండి వంట వీడియోలు. ఎర్లీ మార్నింగ్ లెగమంటే లెగరు కదా పిల్లలు కూడా. చూడండి ఇకండి పసుపు మొక్కలు వేసుకున్నాను. ఇక మొన్నే క్లీన్ చేశానండి, ఇవన్నీ వేసుకున్నాను, డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నాను. అప్డేట్ ఇస్తున్నాను మీకు. తోటకూర చూడండి ఎలా వచ్చింది. ఇవి వెయ్యకన్నా వచ్చేస్తాయండి వాలంటరీగానే. మనం ఒకసారి తోటకూర వేసుకుంటే చాలండి. చూడండి ఒక్కొక్క మొక్క పెరిగినాయి, అంతగా పెరుగుతాయి. అక్కడ కొన్ని ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. చూడండి ఇవన్నీ లిల్లీలు. ఇదండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. చూడండి అటు సైడ్ ఉన్న మొక్కలన్నీ ఇక్కడ తెచ్చి గోడమే పెట్టుకున్నానండి. ఎండ వస్తుంది బాగా అనేసి పెట్టానండి. చాలా మొక్కలు తీసేసానండి, మళ్ళీ కొత్త మొక్కలు నాటానండి. ఎందుకంటే పక్కన ఉన్నాయి చూడండి పండిపోయి. ఇవన్నీ కొత్త మొక్కలు వేసుకున్నాను, పండిపోయండి. తెంపలేదు, ఇంట్లో ఉన్నాయి పచ్చిమిర్చి అని నేను ఇంకా తెంపుకోలేదండి. చూడండి ఎలా పండిపోయి. సూర్యమిర్చి కూడా ఉండి ఇవ్వండి, అవి మిస్ అయిపోయండి. ఎలా పెట్టానో ఎక్కడ పెట్టేసానో నాకు
ఐడియా రావట్లేదు. చూడమ్మా అక్కడ ఉన్నాయి. ఇవైతే బాగా వస్తాయండి. చాలా వీడియోస్ ఉండేవండి నా దగ్గర పచ్చిమిర్చివి, అవన్నీ డిలీట్ అయిపోయండి సెల్ పోవడం వల్ల. మళ్ళీ అన్నీ కొత్తగా నేను తీసుకుంటున్నాను. తోటకూర వచ్చిందండి, ఇది కూడా వేయలేదు నేను, అవంటరిగానే వచ్చింది. హార్వెస్ట్ చేసుకుందామండి. ఎండగా ఉంది, మొత్తం అంతా కట్ చేసి చూపిస్తానండి మీకు. ఒకసారి చూసేయండి. ఇది మన వారాహి అమ్మవారి పూజలు నవధాన్యాలతో దీపం పెట్టుకున్నానండి. అప్పుడు నవధాన్యాలు ఉంటాయి కదా, ఈ మొక్కల్లో వేసానండి. ఆవులకు వస్తే పెడదాం అనుకున్నాను. ఈ మొక్కలు వచ్చిన తర్వాత ఇవి ఆవులకైనా పెట్టుకోవచ్చండి, లేదంటే మనం జ్యూస్ చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి నవధాన్యాలు. షుగర్ ఉన్న వాళ్ళు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది, తాగండి. ఎవరైనా తాగకపోతే నేను మాతకు కూడా పెడతానండి. ఇలాగ నేను వేస్ట్ అయితే చేయనండి, ఇలా చేస్తాను నేను. ఇవన్నీ తర్వాత కట్ చేసి మొత్తం మీకు చూపిస్తానండి ఎంత వచ్చిందో. చూడండి ఎంత వచ్చింది. ఇంకా పైన మేడ పైన కూడా ఎర్ర తోటకూర ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేస్తాను, ఈవినింగ్ చేస్తానండి. కాకపోతే ఒకసారి చూడండి. నేను చింతపిక్కలు 2 పిక్కలు తీసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్కగా. ఇదిగోండి 2 మొక్కలు హెల్తీగా పెరుగుతున్నాయి. పప్పులోకి వేసుకోవడానికి బాగుంటుంది కదా, అప్పుడప్పుడు తెంపుకొని వేసానండి. హెల్తీగా పెరుగుతుంది. కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం వచ్చేయండి. ఎండ ఉంది. చూడండి వంకాయలు ఎన్ని వచ్చాయో, గుత్తులుగా ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుందాం. ఎండ వచ్చేసింది కదా, కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. చూడండి ఎలాగో గుత్తులుగా ఎన్ని పూసాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం. ఈ మొక్క చూడండి పురుగు ఎలా పట్టేసిందో, స్ప్రే కొట్టాలి. మొన్న అయితే హెల్తీగా ఉందండి, మళ్ళీ చూడండి మొక్కకి ఏమైందో తెలీదు, ఇలా అయిపోయింది. పురుగు పట్టినట్టు స్ప్రే కొడతానండి. నీమాయిల్ తీసుకున్నాను కదా, అదొకసారి స్ప్రే కొడతాను. నేను చూసుకోలేదు, ఇటు సైడు కొడతాను. ఇవి హార్వెస్ట్ చేద్దామండి. పట్టుకోమ్మలుగా. ఇంకా చిన్నవి పిందులు అయితే ఉన్నాయి. ఇవి చిన్నవైనా తెంపేస్తానండి, పురుగు పడుతుంది కదా. ఇవి చిన్నవి తెంపేద్దామా. ఇవి ఉంచేస్తున్నానండి. పాప ఏదో జోకేస్తుందండి. అమ్మ నువ్వు నాన్ వెజ్ తింటావు కదా, వెజ్ ఎప్పుడు తింటావమ్మా అని అంటుంది. ఇంకెక్కడున్నా ఇవన్నీ చిన్నవే. ఇంకా అమ్మా నెక్స్ట్ సారి కొద్దాం. ఇవన్నీ చిన్నవే ఉన్నాయి. చూడలే కనిపించలేదు. ఈ ఆకులు కట్ చేసేద్దామండి. కొన్ని ఎలాంటి పండిపోయినవన్నీ తీసేస్తే కొంచెం బలం, పురుగు తగ్గుతుంది. కట్ చేస్తున్నాను. ఎలాగో తీసేసుకోవాలండి. కొంచెం మనం చూడకన్నా వదిలేసామంటే ఇలా పురుగు పట్టేస్తాయండి. చూడు ఎక్కడున్నాయి పెద్దవి. చూడండి కాకరకాయకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాకరకాయలు. చూడండి పిందులు వస్తున్నాయి. నీమాయిల్ స్ప్రే చేసుకోవాలి. మొత్తం అంతా ఎందుకు ఇలా అయిపోతున్నాయి. చూడండి ఇక తీగలు కట్టారు. వీటికి సపోర్ట్ ఇస్తే అవి ఎక్కుతాయి కదా. అక్కడ బీరకాయ పెట్టానండి, నార్మల్ బీరకాయ పెట్టానండి. చూడండి ఈరోజు హార్వెస్ట్లో ఏమేమి వచ్చాయో చూపిస్తాను. కొన్ని బొరబాటీలు 1 కేజీ ఉంటాయండి, కొన్ని వంకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని పచ్చిమిర్చి. ఇవన్నీ ఫస్ట్ పంట అండి. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్లో వేసుకుని ఫస్ట్ పంట అండి ఇవన్నీ. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం తోటకూర, పైన కూడా ఉందండి ఎర్ర తోటకూర, అది సాయంత్రం వెళ్ళి వస్తానండి. కొంత గోరింటాకు కొంచెం తెంపుకున్నానండి, ఇంకా ఉంది కానీ ఇంకా తెంపలేక మాకు సరిపోద్దని ఇంతవరకే తెంపానండి. కొన్ని పువ్వులండి, నేను మార్నింగ్ కొన్ని పువ్వులు తెంపేశాను, ఆ వీడియో అయితే తీశాను. నేను అది కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అప్పుడే కదా మరిన్ని వీడియోలు నా ఛానల్లో మీరు చూడగలుగుతారు.